దేవుని పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనలందరినీ ప్రేమించి గతించిన రాత్రంతా కాచి కాపాడి భద్రపరిచి ఉదయకాల సమయంలో ప్రేమగల వాక్కుల ద్వారా మనలను ఆదరించే గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఈ దినం కూడా యథావిధిగా ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ నిర్గమాకాండం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుని ఈ దిన వాక్యాన్ని మనం విందాం. నిర్గమాకాండం 15వ వచనం 15వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. దేవ, పరీక్షించి అనే ఒక అద్భుతమైన వాగ్దానం సబ్జెక్ట్ ద్వారా మాతో మీరు మాట్లాడటానికి ఇష్టపడ్డారు. యేసయ్య, దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా, నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పము యేసయ్య వ్యర్థపరచండి. ఈ వాక్యం ద్వారా, ఈ ప్రేమ ద్వారా, ఈ వాగ్దానం ద్వారా తండ్రి, ఈ దినమంతా నీ ఆశీర్వాదాలను మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాలం మేము చేస్తున్న ప్రార్థన నాని నీ వాక్కు తండ్రి మమ్మలను నాని దినమంతయు ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యాన్ని తండ్రి నేను వాక్కు మీది మాట్లాడే సేవకుడు నీ సేవకుడు. అవును ప్రభా, కార్యాన్ని సఫలీకృతం చేసే దేవుడు నీవు నాయన. వాక్యాన్ని వింటున్న అయ్యా మా బిడ్డ అందరినీ నాయన పక్షపాతం లేని నీ ప్రేమకు కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాం. అందరినీ ఒకే రీతిలో ప్రేమించే గొప్ప ప్రేమకు అది నీ ప్రేమ, అగాపే ప్రేమ నాయన. మా ప్రేమలో కొంచెం ఏమన్నా పక్షపాతం ఉండొచ్చు తండ్రి, అయితే నీ ప్రేమలో పక్షపాతం లేని ప్రేమ నా ప్రభు. అందరినీ ఒకే రీతిలో ప్రేమించే గొప్ప దేవ, అటువంటి నీవు మాకుంటాం. మేమెంతో ధన్యులు ఉన్నా తండ్రి. అయ్యా, ఈ వాక్కు ద్వారా, ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడటానికి ఇష్టపడి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికై తండ్రి నీకు స్తుతులు చెల్లించుకుంటూ వాక్యము నా తండ్రి నాయన వినిచున్న మా బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరు ఎటువంటి సమస్యలో ఉన్నారో తండ్రి నీవు ఎరిగిన దేవుడు ప్రభు. నీ సేవకునిగా నేను అడుగుచున్నా ఆయా వాక్యాన్ని వినటమే కాకుండా ఆ వాక్యం ద్వారా గొప్ప కార్యం చేయండి. ఆ కుటుంబాల్లో నాయన నీ సమాధానం ఇవ్వండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకిచ్చిన మంచి వాగ్దానం ఏంటంటే, పరీక్షించి. దేవుడు కొన్నిసార్లు పరీక్ష చేస్తాడు, పరిశోధించడం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాహాముని ప్రియులారా దేవుడు పరిశోధించాడు. పరీక్షించి వేరు, పరిశోధించట వేరు. ఈవేళ మనకిచ్చిన అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటంటే, పరిశోధించని ఒక మాట మీ జ్ఞాపకం చేసిన తర్వాత పరీక్షించి అంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ బాగా మీరు నేర్చుకున్నారు, చదువున్నారు. చదవలేదని మీకు రాదని తెలియదని నా ఉద్దేశం అంత మాత్రం కాదు. కనుక పరిశోధించి ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. పిల్లారా, ఈవేళ మనకి పరీక్షించెను అని ఈ మాట మీదే మనకి మన సబ్జెక్ట్ ఈవేళ. పిల్లారా, 139వ కీర్తనలో కూడా ఆ మాట నాకు రాయబడి ఉంటుంది. 139వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండట, కీర్తనకాడు అంటున్న మాట పిల్ల చూడండి, నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. కనుక మన దేవుడు పిల్లరా మనల్ని పరిశోధించే దేవుడు, మనలను పరీక్షించే దేవుడు. 22, 23 వచనంలో కూడా మనం చూసినట్లయితే 139వ కీర్తనలో పిల్లరా 22 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును.
నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకుని. పరిశోధించి ఏం చేయాలంట? హృదయాన్ని తెలుసుకునే దేవుడు, పరీక్షించి ఆలోచన తెలుసుకునే దేవుడు. పిల్లారా, మత్తయి సువార్తలో కూడా మన మంచి మాట మనం చదువుకుంటాం. మనకంట ఆలోచన పుట్టక మునిపే, మన హృదయంలో తలంపు పుట్టక మునిపే, మన పెదవుల వైపు మాట రాక మునిపే మన ప్రభువైన యేసు తెలుసు. అంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించుకుంటున్నాం, మహిమపరుచుకుంటున్నాం, ఘనపరుచుకున్నాం. అంటే మనం ఎంతో ధన్యులమని మీకు నేను ప్రేమతో తెలియజేస్తాను. 33వ వచనంలో, 6వ అధ్యాయం 33వ వచనంలో మత్తయి సువార్తలో ప్రియులారా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. కనుక మనము మాట్లాడే ముందు, మన తలంపు ముందు దేవునికి తెలిసి ఆయన మనలను ఆశ్రయించే దేవుడు. ఇక్కడ నిర్గమకాండంలో మనం ఈ పాఠం పరీక్షించిన మన పాఠం నేర్చుకున్నాం కదా. నిర్గమకాండం 15 అధ్యాయంలో పిల్లరా, ఈ 14 అధ్యాయం చివరి వచ్చిన చూసినట్లయితే, ఐగుప్తు దేశం నుంచి పిల్లరా ఇశ్రాయేలు యొక్క ప్రయాణము సాగింది. వస్తున్నప్పుడు మొట్టమొదటి పిల్లరా వారికి భయంకరమైన అడ్డుబండ ఎర్ర సముద్రం తగిలింది. ఎప్పుడైతే ఈ అడ్డుబండ లాంటి ఎర్ర సముద్రము వారికి ముందుగా వచ్చిందో, సరే వెనక్కి వెళ్ళిపోదాము అనుకుంటే వెనకాల నుంచి ఫారో సైన్యం వచ్చేస్తా ఉంది. సరే కుడికెళ్తే అరణ్యం, ఎడమకెళ్తే ఎడారి, ముందుకెళ్తే సముద్రం. కొన్నిసార్లు ప్రియులారా, మన యొక్క జీవితంలో, మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఎటు తోచని స్థితిలో కొన్నిసార్లు ఇరుక్కుపోతా ఉంటాం. ఎక్కడికి వెళ్దామా? వెళ్ళలేము. వెనక్కి వెళ్దామా? వెళ్ళలేము. కుడికి ఎడమకి ఎటు వెళ్ళని పరిస్థితులు మధ్యలో ఇరుక్కుపోయి ప్రియులారా కొన్నిసార్లు తన ప్రాణాలు తీసుకునే వారు చాలామంది మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అలాగే ఇశ్రాయేలు ప్రయాణంలో మొట్టమొదట జరిగిన ఒక చిన్న శోధన ఏంటంటే ఎర్ర సముద్రం. ఎప్పుడైతే ఈ ఎర్ర సముద్రం అడ్డొచ్చిందో, వెనకాల నుంచి ఫరో సైన్యం వస్తూ ఉందో, ఇశ్రాయేలీలందరూ కూడా మోషే మీద తిరగబడ్డారండి. అప్పుడు మోషే దేవాదేవుడైన యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. మోషే, నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు, నా చేతిలో ఏముంది ప్రభుత్వం పట్టుకెళ్ళి మన కర్ర ఉందన్నాడు. కనుక మన చేతిలో ఈవేళ పరిశుద్ధ గ్రంథం. ఎప్పుడైతే ఆ చేతిలో ఉన్న కర్రని ఎత్తమన్నాడు పిల్లారా, పైకి ఎత్తినప్పుడు నిజంగా ఊహనాతీతం ఆ సముద్రము 2 పాయలుగా కాకుండా అవటమే కాకుండా ఆరిన నేలలు. అక్కడ మంచి మాట ఏంటంటే పిల్లారా, ఈ 14 అధ్యాయం 29వ వచనంలో నిర్గమకాండం, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండేది. అంటే వారికి ఒక సెక్యూరిటీ. మనం ఇంటి కట్టుకుంటాం కదా, ఇల్లుని కట్టుకున్నప్పుడు చుట్టూ ప్రహారీ గోడ కట్టుకుంటాం. అలాంటి ప్రహారీ గోడ ఉన్న దేవాదేవుడని యెహోవా నీళ్లతో కట్టాడంట వారికి. ఎంత స్త్రీలు అసలు ఇది ఊహనాతీతం అంటే వాస్తవం. కనుక మన దేవుడు, మనం ఆరాధించే గొప్ప దేవుడు పిల్లారా, మన ఊహకు మించింది కార్యం చేసే దేవుడు. ఎప్పుడైతే ఆ విధంగా ఇశ్రాయేలు అంతా కూడా పిల్లారా ఆరిన నేలను నడిచి సముద్రము ఎర్ర సముద్రం అందరికి వెళ్ళారో, అప్పుడు ఏం జరిగిందంటే 15 అధ్యాయంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడింది. అప్పుడు దండి కీర్తన భలే మనం పాడతాం. యెహోవాను గానము చేసేదము, ఆయన మిగుల అతిశయించి జయించెను. కనుక ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ కీర్తన ఉంటుంది. అలాగని కాదు, అన్ని కీర్తనలు, అన్ని బైబిల్ పండితులు కూడా పిల్లారి కీర్తనలు రాశారు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు, వీరి ప్రయాణము సాగుతూ ఉంది. అది ప్రయాణము చక్కగా సాగిపోతూ ఉంది. 22వ వచనం వచ్చేసరికి, 15 అధ్యాయం 22వ వచనం వచ్చేసరికి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా అవతలుగా దాటిన తర్వాత వారి ప్రయాణం సాఫీగా సాగుతూ ఉందండి. అయితే షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారు. వీరికి మరలా ఇంకొక అరణ్యం వచ్చింది వీరి జీవితంలో. ఈ షూరు అరణ్యంలో పిల్లరా 3 రోజులు నడిచారంట. వాచట వారికి నీళ్లు దొరకలేదు. సరే, నీళ్లు దొరికినా దొరకకపోయినా వారు అంతలో
మారాకు వారి ప్రయాణం సాగింది. ఎప్పుడైతే ఆ మారాకు వెళ్ళారో పిల్లరా, నీళ్లు ఉన్నాయి, కానీ అవి నీళ్లు చేదు నీళ్లు. రాజులు 2వ పుస్తకం, రాజులు పిల్లరా 2వ పుస్తకంలో మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు అంట చేదు నీళ్ళు పిల్లరా, మంచి కాదు నీళ్లు. కనుక ఇక్కడ రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనం, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవని నీకు కనబడుచున్నది. కానీ చూడండి, అద్భుత పిల్లర, పట్టణము చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ రోజుల్లో పిల్లర, ఆదికాండంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణము ఎంతో రమ్యమైన పట్టణం, ట్విన్ సిటీ, అంత అందమైన పట్టణం. కానీ అక్కడ దేవుని ప్రేమకు ఒక లోతు తప్ప అక్కడంతా కూడా ఎంత భయంకరమైన పాపం జరుగుతూ ఉందంటే పిల్లరా, చిన్న పెద్ద వృద్ధాప్యంలో ఉన్న వారి తేడా లేకుండా జరుగుతుంది పాపం, మగ ఆడ తేడా లేకుండా జరుగుతుంది పాపం. భూమి దేవుడిని ఎక్కువ మొదలుపెట్టింది, అయ్యా నేను ఈ మనుషుల్ని మోయలేను. అలాగే ఆదికాండం 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా పిల్లరా, నెఫీల్ అని బలాత్కారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ భూమిని వాళ్ళు ఏం చేశారు, పాపంతో నింపేశారు. కనుక భూమి నేనంటే వాళ్ళని మోయలేను, దేవుడికి మొరపెట్టిందంట. కనుక ట్విన్ సిటీ పిల్లరా, మనము ఉండటానికి చాలా అందంగా ఉంటాం. ప్రభువుని ఇస్తూ కూడా పిల్లలు మార్కు సువార్త 13వ అధ్యాయంలో శిష్యులు ప్రభువుకి చూపిస్తారు, బోధకుడా ఈ పట్టణం ఎంత అందంగా ఉందో చూడమంటాడు. బాబా ఏం కట్టడాలండి, ఏం కట్టడాలు బోధకుడు అన్నప్పుడు, రాతి మీద రాయి ఉండకోకుండా వచ్చే రోజులు వచ్చేస్తా ఉన్నాయి. పిల్లరా, నీరో చక్రవర్తి, గ్లాడియస్, కలిగొల, టైటస్ అని చక్రవర్తి పిల్లరా, అగస్టిన్, సైబీరియస్ చక్రవర్తి, ఇలా 8 మంది చక్రవర్తులు పిల్లరా ఇస్రాయిల్ దేశాన్ని తవ్వి కింద పునాదితో సహా లేపేశారు. కనుక దేవుడు సృష్టించిన సృష్టి ఏదైనా కావచ్చు, ప్రభువా ఇది నీ చిత్తం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో పిల్లారా, మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం కాదు 2వ అధ్యాయంలో ఏలియా బేతేలుకు దేవాదేవుడు యెహోవా వెళ్ళమంటున్నాడు. సరే, యెహోవా జీవంతోడు నీ జీవంతో నేను కూడా అక్కడికి వస్తాను, అలాగే నన్ను యెరికోకు పొమ్మంటున్నాడు. సరే, యెరికో కూడా నేను వచ్చేస్తాను తర్వాత యోర్దానుకి. ఈ విధంగా పిల్లరా ఏలియా ఎలీషా ప్రయాణాలు చివరి ప్రయాణం సాగింది. అయితే ఏలియా ఎత్తబడిన తర్వాత ఎలీషా ఆ పట్టణం ఉన్న చోటుకి వచ్చినప్పుడు ఆ పట్టణస్థులు ప్రవక్త అయిన ఎలీషాతో బోధకుడితో వాళ్ళు మొరపెట్టుకున్నారు, బోధకుడా ఈ పట్టణం ఉన్నదే, ఇది చాలా అందంగా కట్టబడ్డది పట్టణం, కానీ మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. ఏంటి? నీళ్లు మంచివి కావు. దేవుడు కొన్నిసార్లు పిల్లలు మనం పరీక్షిస్తాడు మనల్ని. ఆ పరీక్షలో మనం నెగ్గితే ఇక దేవునికి స్తోత్రం, ఇంకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి, పొందుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి పిల్లలు. ఈ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైపోయిందని చెప్తున్నారు. ఇక్కడ కూడా మారాకు వచ్చిన తర్వాత పిల్లల నీళ్లు ఏమన్నాయి? చేదుగా ఉన్నాయి. నీళ్లు లేవన్న ఉద్దేశం కాదు పిల్లల, నీళ్లు ఉన్నాయి కానీ మంచివి కాదు నీళ్లు. ఆ నీళ్లు వారు త్రాగలేకపోయారు. చేదు నీళ్ళు తాగుతారండి. అందువలన దానికి మారా అను పేరు కలిగను. మారా అంటే దాని అర్థం చేదు. నయోమి కూడా ఒక మాట అంటారు, నన్ను నయోమి అని పేరుకి పిల్లరా ఎస్తేరు గ్రంథంలో మధురం అని అర్థం. అయితే రూతు గ్రంథం, క్షమించాలి, రూతు గ్రంథం అయితే అవంటది నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అని అంటది. అంటే నా జీవితంలో అంతా చేదు అనుకోవాలి. ఒకటి, భర్తను పోగొట్టుకున్నాను. 2, 2 బిడ్డలు పోగొట్టుకున్నాను. ఇక నా జీవితంలో ఎక్కడదండి మధురం? నా జీవితం అంతా చేదే. కొంతమందికి అన్నీ ఉంటాయి పిల్లరా, కానీ ఏదో లేని ఒక లోటు ఉంటుంది ఆ కుటుంబంలో, సమాధానం ఉండదు. తండ్రి అంటే తల్లికి, తల్లి అంటే తండ్రికి, ఇద్దరు బాగుంటే కొడుకులతో సమాధానం లేకుండా
కొన్ని చేదు అనుభవాలు వారు ఎదుర్కోవాల్సి ఉంటుందండి, శోధనలు. అది మనది కాదు, కానీ ఆ శోధన నిన్ను చేదు అనుభవంలోకి నడిపించేస్తుంది. ఇక్కడ వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీళ్లు మంచివి కాదు, నీళ్లు చేదుగా ఉన్నాయి, మేమేమి తాగమో ప్రజలు, పిల్లలు 24 వచనంలో, ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా. పిల్లల కొంతమంది పైకి కాపాడరు, కానీ లోపల సనుక్కుంటారండి. కానీ సనుక్కోవటం కూడా ఒక పాపం లాంటిదే. ఎదుటి వారి మీద మనం సనుక్కున్నప్పుడు మన ప్రభు వింటున్నాడన్న సంగతి మనం మర్చిపోతాం. ఎందుకంటే మన హృదయంలో తలంపులు, ఆలోచనలు సమస్తము ఎరిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ముందే చెప్పాను, ఒకటి ఈవేళ మన సబ్జెక్టు పరీక్షించి దానికి ముందుగా పరిశోధించని కూడా చెప్పాను. సాతాను కాదు, శోధిస్తాడు మన దేవుడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు మన దేవుడు. ఎంతవరకు నువ్వు తట్టుకుంటావు? 25 సంవత్సరాల అబ్రాహాము ఎదురు చూశాడండి దేవుడిచ్చిన మాట, వాగ్దానం నెరవేర్పు కోసం. పిల్లరా, ఈ 25 సంవత్సరాలు ఎంత శోధనలు పెంచుంటాడు. యోబు గ్రంథము పిల్లల 42 అధ్యాయాలు. యోబుకు వచ్చిన సమస్య మామూలు సమస్య కాదు. ఎలీఫజు, జోఫరు, లబ్దిదు తన స్నేహితులు వచ్చారు. రకరకాల విధాలుగా వారు ఆయనను ఏం చేశారు? సూటి మాటలతో ఆయన్ని ఇబ్బంది పెట్టారు. కానీ నోటి మాట వలన కూడా దేవుని ఒక్క మాట లేదు, దేవా ఎందుకు చేసే పని అనలేదండి. కనుక మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, కొన్నిసార్లు పిల్లలు చేదు అనుభవాలు కూడా మనం వెళ్తాం. అది మనకి మనం చేసుకున్నది కాదు, అది ఆటోమేటిక్గా పిల్లరా మనల్ని సాతాను పరీక్ష చేసి శోధించడం కోసం మన జీవితంలో చేదు అనుభవాలు తీసుకొస్తాడు. అప్పులు పాలైపోవటము, లేకుంటే కుటుంబంలో ఎవరైనా యజమాని అనారోగ్యం పాలైపోయి, అప్పులు పాలైపోయి, నానా విధాలుగా ఈ చేదు అనుభవాలు పిల్లరా మనం వెళ్ళవలసి ఉంటుంది. నిజంగానే మనం ఆలోచించండి ఒకసారి, మన యొక్క లైఫ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని ఎక్కడో ఏదో రీతిగా కొన్నిసార్లు మనం చేదు అనుభవాలు కూడానే మనం వెళ్తా ఉన్నాం. ప్రజలు అడుగుతున్నారు, మోషే మేము ఏమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టాడు. ఎవరిని అడుగుతాడు ఆయన? ఇంట్లో ఇల్లేవు అని భార్య భర్త చెప్తుందండి. భర్త దగ్గర ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? భర్తకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర లేదనుకో, ఇంకేం చేస్తాడు? కొండల తట్టు మా కన్నులు ఇచ్చున్నాం, మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది. 121 కీర్తన. ఆయన ఎవరు చెప్పుకుంటాడండి? యజమాని. ఉందో లేదన్న సంగతి ఈవిడికి అనవసరం, పలాది లేదు పట్టరా అంతే, అంతవరకే. కానీ అది లేనిది, అది ఉన్నదా లేదా, దాన్ని ఎలాగా ఏం చేయాలన్న దాని గురించి యజమానికి తెలుస్తుంది పిల్లలు. అలాగే మోషే ఇంకెవరితో చెప్పుకుంటాడు? ప్రజలందరూ మోషే మీద తిరగబడ్డారు, సనుక్కుంటా ఉన్నారు. నీళ్లు లేవు, రైతు చంపేత్తడం వల్ల అక్కడ శుభ్రంగా హ్యాపీగా 5 దేశంలో ఉండేవాళ్ళు, మనం ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చి మనం చంపేస్తున్నాడు అని లోపల వీళ్ళు సనుక్కోవటం చాలా విపరీతమైపోయింది అక్కడ. అప్పుడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములైన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఏం చేస్తాడు? మన 25వ వచనంలో పరీక్షించి, ఈవేళ మనకు అద్భుతమైన సబ్జెక్ట్. ఇది వరకు పిల్లరా మనకి మేడ్చెలిపాలెము, గుడిమెల్లంక ఈ ప్రాంతం ఆ రోజులు ఇప్పుడు కాదు నేను చెప్తుంటా. ఆ రోజుల్లో కాళ్ళలో నీళ్లు పిల్లరా కుండతో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని, అది ఈ గురిగింజ గింజ లేకపోతే మొత్తం మీద ఆ గింజ అది ఏంటి అరగదీసి ఆ నీళ్లు అందులిస్తే, ఆ నీళ్ళు వేసేస్తే పిల్లారా కొంచెం మురుగుగా ఉన్న నీళ్ళన్నీ కూడా మధురం అయిపోయాయి. ఆ నీళ్ళు తాగేవారండి ఆ రోజుల్లో, కాల్లో నీళ్ళు తాగేవారు పిల్లారా. ఈవేళ మొత్తం కాలమేంటి, బోధులేంటి, అన్నీ కలుషితం అయిపోయాయి. అది లోకానుసారంగా ఆ విషయాలు మీకు చెప్తాను. కానీ లోకానుసారం కాదు, మనకి ఆత్మీయంగా మనం మాటలు కావాలి పిల్లలు. కనుక మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు అంట పిల్లరా చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురమై. వెనకాల బాగా నేను విన్న చరిత్ర కూడా చెప్తున్నాను. ఒకవేళ ఇది వాస్తవమా కాదని దానికి పూర్తిగా నిర్ధారణ కాదు, కానీ నేను విన్న చాలా కాలం 20 సంవత్సరాల క్రితం విన్న చరిత్ర ఒకటి మీకు నేను చెప్తున్నాను. ఆ చెట్టు
అది అక్కడ చెట్టు కాదు. కానీ పిల్లరా, ఇక్కడ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మాటలు చదివిన తర్వాత అప్పుడు ఈ చెట్టు ఈ కొమ్మ ఏంటో చూద్దాం మనం. పిల్లరా, 80వ కీర్తన, 2 రాజుల గ్రంథం కాదు, 80వ కీర్తన 15వ వచనం, 80వ కీర్తన 15వ వచనంలో అక్కడ కూడా ఇటువంటి ఒక మాట ఉన్నది పిల్లల. 80వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కొమ్మ అని ఒక మాటేసి కింద ఏమిటంటే కుమారుడు. వీళ్ళరా, దీన్ని బేస్ చేసుకుని, అంటే నేనేదో పెద్ద జ్ఞానవంతుని లోతుకు వెళ్తున్నానని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అంతే. ఈ కొమ్మ అనేది కుమారుడికి సూచనగా ఉంది పిల్లరా. ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు ఈ కొమ్మ ఎక్కడదండి? ఈ కొమ్మ అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే, ఏదోలు తోటలో ఆదాము పిల్లరా ఆ చెట్టు పండు ముట్టుకోవద్దంటాడు ఆదాము. ఆ చెట్టు పండే తిన్నాడు. తింటూ వలన పాపం వారిలో ప్రవేశించింది. చెట్టుకి ఎక్కడున్నావంటే చెట్టు చోట దాక్కున్నాను అంటాడు. ఇది ఎక్కడుందని నన్ను మళ్ళీ ప్రశ్న వేయకండి, కనుక మీకు నేను విన్న ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ చెట్టు పిల్లరా ఆదాము తిన్న పండులోనంట 3 విత్తనాలు ఉన్నాయంట. ఆ 3 విత్తనాలు పిల్లరా ఆ సమాధిలో సమాధి పాటి పెట్టిన తర్వాత ఆదాము యొక్క సమాధి మీద 3 మొక్కలు మొలిచాయంటండి. ఆ విత్తనము ఏదైతే దేవుడు తినొద్దన్నాడో ఆ విత్తనమే 3 మొక్కలు అన్నట్లుగా నేను విన్న విషయమా, ఇది మీకు ప్రూఫ్గా చేయలేను నేను, ఎందుకంటే కేవలం విన్న మాట ఇది, అది కరెక్టా కాదని అది నేను కూడా చెప్పలేను. ఆ చెట్టే అదే చెట్టుకి అదే మ్రానికి దేవాదేవి ప్రభు అయిన యేసుని సిలువేశారు. అది క్రీస్తు పూర్వము పిల్లల 63వ శతాబ్దంలో పాంపే అనే చక్రవర్తి ఫ్రాన్స్ దేశంలో పిల్లల సిలువు మరణాన్ని ప్రారంభించాడు. ఆ సిలువు మరణాన్ని ప్రారంభించినప్పుడంట ఆ చెట్టు యొక్క చెక్కతో సిలువులు చేసేవారంట. సాధారణ ఇప్పుడు మనం గుమ్మాలు చేసుకోవడానికి ఏమంటాం? టేకు చెట్టు అంటాం. ఆ రోజుల్లో ఈ చెట్టు యొక్క పిల్లల ప్రాధాన్యత అంటే ఈ యొక్క కలప చాలా ఖరీదుగా ఉండేదంట. ఇది ఎక్కడది అని ఆలోచన చేస్తే దేవాదేవుడని ఎక్కువ మోషే 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఒక చోట ఆదాము యొక్క సమాధిని చూపించాడు దేవాదేవుడని ఎక్కువ. ఇది వెనకాల చరిత్ర సుమా, క్షమించాలి మీరు నన్ను. ఆ చెట్టు అయితే ఆ సమాధి మీద 3 మొక్కలు మొలిస్తే ఆ 3 మొక్కలు, ఒకటి గెరజీము కొండ, ఆబాలు కొండ, కల్వరి కొండ అని కొండల మీద 3 మొక్కల్ని పాతబ్బాయి అని మోషేకి చెప్పినట్లు మోషే వాటిని పాతినట్టు చివరికి ప్రభు అయిన యేసు నీ సిలువు వేసే టైంకి ఆ చెక్క చాలా ప్రాధాన్యతలో ఉండేదంట అని ఒక చరిత్రని విన్నాను సుమా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పలేను. కనుక పిల్లరా, దేవుడు చూడండి ఆ చెట్టుని చూపించాడు. చెట్టును చూడటం ఏంటి? చెట్టు కొమ్మ నీళ్ళు మధురం అవటం ఏంటండి? అది అయ్యే పని. అది ఆ కొమ్మ లేకుండా చెట్టు కాదు. అది ఇక్కడ మీకు చూపించాను కదా 80వ కీర్తన 15వ వచనంలో కొమ్మ అనే మాట కుమారుడు. పిల్లరా, అదేవిధంగా నీళ్ళేనన్నప్పుడు ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడు. మరి ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఈ చెట్టు ఎవరు? చెట్టు యేసు ప్రభు. కనుక ఆ చెట్టుకే అదే మ్రానికి ఆయన సిలువ వేయబడ్డాడు. కనుక ఇది వెనకాల బాగా పురాతన చరిత్ర. దీనికి అంత ఎవిడెన్స్ మనకు దొరకదు. కానీ ఒకే ఒక్క మాట 80వ కీర్తన 15వ వచనంలోనే మనకు పూర్తిగా వివరణ ఉంది. కనుక దేవుడు ఏం చేశాడంట? అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడే యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలటిని అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి పోవాను నేనే అనను. ఇక్కడతో ఈ మాట పిల్లరా ముగిసింది. అంటే వారు అక్కడ మోషే మీద సనుకున్నప్పుడు
మోషే దేవాదేవుడు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది కనుక అక్కడ వారిని అసలు ఏం చేస్తారా అని దేవుడు పరీక్షించాడు. మన జీవితంలో కూడా అలాంటి ఏమన్నా జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు మనము నెగ్గినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసులు అటువంటి కృప ప్రభు మీకు దయచేయను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఇచ్చిన ఈ వర్తమానానికి వందనాలు. అవును ప్రభు, మీరు మమ్ములను పరిశోధించే దేవుడు, మీరు మమ్ములను పరీక్షించే దేవుడు. ఏం చేస్తారా అని ప్రభు మీరు కొన్ని శ్రమల కొలువులో మమ్మల్ని పెడతారు. దానిలో నాయన మేము ఏకాగ్రత కలిగి, ఎందుకంటే రక్షించే దేవుడు నీవు, కాపాడే దేవుడు నీవు, ఆదరించే దేవుడు నీవు, సమాధానం ఇచ్చే దేవుడు నీవు ప్రభు. నీపైనే ఆనుకుని ప్రభు, ఇది నీ చిత్తమైతే నాలో నుంచి ఈ శోధన నన్ను తొలగించి ప్రభుని. అయ్యా, మేము నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీరు మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ విధంగా వాక్యాన్ని ఏ బిడ్డలైతే వింటున్నారో వారి కుటుంబాల్లో కూడా తండ్రి చేదైన అనుభవాలు కూడా వారు గనక చేదు అనుభవాలు కనుక ఎదుర్కొన్నట్లయితే తండ్రి మారావలే తీసివేసి మధురముగా చేసే దేవుడు. అది మారా అనేది మా జీవితంలో లేకుండా మమ్మలను మధురముగా చేసి నీ సమాధానంతో నింపి గొప్ప దేవుడు. అటువంటి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికి దేవా నీకు స్తుతులు చెల్లించుకుంటూ మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ, ఎవరైతే నాయన బలహీనంగా ఉన్నారో, సమస్యలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, చేదు అనుభవం ఉన్నారు నాయన, వారిని మీరు పరీక్షించే దేవుడు. అయ్యా, అట్టి కృప మా బిడ్డలకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడండును గాక. ఆమేన్.